కేటీఆర్ అరెస్ట్ పై చాలా ఉత్కంఠ నెలకొందని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే రంగంలోకి ఈడీ దిగినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే గతంలో ఏదైతే ఏసీబీకి సంబంధించి కీలకంగా చూసుకుంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఆధారంగా చేసుకొని ఈడీ రంగంలో దిగి కేటీఆర్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్టు ఆ కేసు అయితే తన అండర్లోకి తీసుకున్నట్టు అయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మనీ లాండరింగ్ సంబంధించి అవినీతి నిరోధక గతంలో ఏదైతే 57 కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖకి సంబంధించి ఈ కార్ రేస్ ఫార్ములాకి సంబంధించి విదేశీ కంపెనీలకు దారాదత్తం చేశారని ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆ కేసుని ఆధారంగా చేసుకుని ఈడీ రంగంలో దిగి కేటీఆర్ మీద అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్టు మనకైతే సమాచారం. ఏసీబీ అనేది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది, ఈడీ అనేది సెంట్రల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి సెంట్రల్ పరిధిలో ఈడీ అనేది చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా ఈడీ పరిధిలోకి ఎటువంటి కేసు వెళ్ళినా కానీ చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది అనేటువంటి మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కేటీఆర్ కి అయితే దీని వల్ల అంటే ఈడీ కేసు వల్ల చాలా ముప్పు జరిగే అవకాశం ఉందనేటువంటి కొంత సమాచారం అయితే ఉంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న అసెంబ్లీలో కూడా ఈ కార్ రేస్ ఫార్ములా ఏదైతే ఉందో దాని గురించి చర్చ జరగాలన్నట్టు చాలా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పేపర్లు విసురుకోవడమే కానీ వాగ్వాదానికి నిన్న ఈ అసెంబ్లీ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఈ వాదనల అనంతరం కీలకంగా చూసుకుంటే అసెంబ్లీని రద్దు చేసినట్టు కూడా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా చూసుకుంటే ఈ కార్ రేస్ ఫార్ములా ఏదైతే ఉందో దానిలో అవినీతి భారీ స్థాయిలో జరిగిందన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మెయిన్ గా రేవంత్ రెడ్డి వర్గం అంతా కూడా కొన్ని ఆరోపణలు అయితే బలంగా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఏసీబీ అధికారులు అయితే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. ఇటు నుండి గవర్నర్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది చూడాలి.